తాను నల్గొండలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన భువనగిరి ఎంపీగా గెలిపించి ఆదరించిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలతో తనకు ఎంతో అనుబంధం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా తొర్రూరులో 380 కోట్ల రూపాయల వ్యయంతో 4 లైన్ల రహదారుల విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించి సహకరించే అవకాశం కలిగిందని తెలిపిన ఈ కార్యక్రమంలో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. ఎంతో కష్టపడి ఎత్తించి అలా ఈరోజు స్థాయిలో ఉన్న ఇంత ఘన స్వార్థం పలికిన మా అమ్మలకు తమ్ముళ్లకు ఎదురెత్తి నమస్కరిస్తూ నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఆ రోజు 5వ ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత భువనగిరికి పోటీ చేస్తే నేను ఒక పైసా ఖర్చు పెట్టలేదు, ఎవరికి న్యాయం కూడా నడిపేయలేదు. మీరే ఖర్చు పెట్టుకొని మీరే ఓట్లేసి గెలిపించి మళ్ళా 6వ ఎమ్మెల్యేగా మళ్ళా ఈరోజు రాష్ట్రంలో ఒక ముఖ్యమైన శాఖ మంత్రిగా ఉన్నారంటే అది ఇబ్రహీంపట్నం అన్నా తమ్ముల ఆశీర్వాదం, మా ఆశీర్వాదం, మా యువ నాయకులు ఇక్కడ ఉన్నారు. మాకు ఎప్పుడు కూడా కృతజ్ఞతలు. మన రామరెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్న శ్రీకుమార్ గారు కానీ, వైభవ్ కానీ, నివేంద్ర కానీ, రామన్న కానీ, గురునాథరెడ్డి కానీ చాలా మంది ఈ భక్తులందరి పేరుతో ముట్టుకుంటుంది. ఒకసారి పేరు ఉంటుందంటే మర్చిపోండి. మీ అందరూ కూడా మా పుట్టినరికి మా అల్లుడు ఉన్నారు. ఆయన ఏకంగా గెలవగానే చక్కగా అమర్పెడుతుందని చిన్న అండర్పాస్ అయిపోయినారు. అండర్పాస్ అయిన బాబు నువ్వు అందులో నడుతున్నా కాబట్టి ఆ ముందు కూడా 10వ రోడ్డు 8 నుంచి ఆ రోజు మీరు వెళ్ళింది. మరోసారి నేను రావణ ఇందువల్ల ఇక్కడ వస్తున్న పెద్ద మేడకు ఎప్పుడో కేటీఆర్ గారు ఆడ శిలాపత్రం వేసాడు. ఏది పెద్దమ్మపేటకి వెళ్ళి ఇక్కడ 10 కూడా ఎక్కువ మంది యాక్సిడెంట్లో చనిపోయారు. అక్కడ ఆది ఆ శక్తిదానికి వెంబడే ప్రతిపక్షంలో కూడా శాంక్షన్ చేయించినాం. రాజమండ్రి మేము పోయినప్పుడు విలేజ్ కానీ వైఫాలు అక్కడ ఉన్న నాయకులు మా శరీరంలో అందరూ చూపించి ఈ బిల్డింగ్ చూపించి మొత్తం చూపిపోయింది. చిన్న సందులో మోటార్ కూడా పడుతుంది. అది కూడా ఎప్పుడు చూపుతుందో తెలియదు. అయినా కూడా ఈఎన్సీ గారు ఫోన్ చేసి 2 రోజుల లోపల వెళ్ళాలని ఆ పూర్తి చెప్పి తెలంగాణ నేను మాట్లాడి దాన్ని కూడా ఆ రోజు అధికారం లేకుండా చేశాం. ఈ రోజు కూడా మంత్రిగా వచ్చిన సందర్భంలో 10 సందర్భాల్లో వచ్చినాం. ఆదిమూలలో కూడా దాదాపు 75 కోట్ల రూపాయల రోడ్డు కూడా కంప్లీట్ చేశాం. మరొక 338లో 275 కోట్ల రూపాయలు ఈ రోజు రోడ్డు అంటే అది నేను దిగినప్పుడు ఎంపీగా దిగినప్పుడు చూసా. ముందుగా అందులో చాలా బాగా అంటే మనం లాస్ట్ ఇయరే గుంటూరులో తమ్ముళ్ళు రాయచూరులో ఒకటే రోజు అన్నదమ్ముల కుటుంబం చనిపోతే నిజంగా వారం రోజులు నిలబడలే. అందరూ కూడా ఒకటే ఊళ్ళో ఒకటే చనిపోయింది. దాంతో నేను ఆరోగ్య న్యాయమంత్రులు రామలో నాయకుడిని ఒక మీటింగ్ ముఖ్యంగా తొమ్మిది కోవిడ్ 61 ఒకటి రాయపూర్ రాయలో ఒకటి ఒకటి సాగర్ రోడ్ ఇంకాపూర్ సాగర్ రోడ్ ఇంకాపూర్ ఇవి కాకుండా ఇంకా కూడా ఇప్పుడే రావాలని రోడ్డు చెప్పుడు దాన్ని కూడా అదనంగా ఉండకూడదు. ఇప్పుడే మా సీఆర్ పోరాబట్టి అలాగే అర్థమవుతున్నట్టు దాంతోపాటు గోరేడు వరకు ఇంకొకటిది అక్కడ కూడా ఒకటి అక్కడ కూడా ఒకటి 2 కూడా ఎస్టిమేట్ వేయించి దాన్ని కూడా శాంక్షన్ చేయించాలని ముఖ్య అతిథులు ఈ ప్రీతం నాయకులు ఈరోజు అంటే మీరు చదువుకున్నప్పుడే ఎమ్మెల్యే
ఎందుకు